వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. అని 9 రోజులు 9 రకాల పూజలతోని 9 రకాల అలంకరణ చేస్తారు. నైవేద్యాలతోని అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు. మొదటి రకం ఎంగిలి పూల బతుకమ్మ అని. మొదటి రోజు చేసేటటువంటి బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఈ బతుకమ్మకు పెట్టేటటువంటి నైవేద్యము నువ్వులు, నూకలు, బియ్యము నైవేద్యంగా సమర్పిస్తారు. రెండవ రోజును అటుకుల బతుకమ్మగా అలంకరించి అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దబంది బతుకమ్మ. ముద్దపప్పును పాలు బెల్లంగా ఆమెకి నైవేద్యంగా సమర్పిస్తారు. నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ. నానే బియ్యం, పాలు, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. అట్లను లేదా దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. బతుకమ్మ ఏమీ ఆడరు, ప్రసాదాలు కూడా ఏమీ ఉండవు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అంటారు. ఈరోజు బియ్యం పిండిని వేయించి వేప ముద్దలుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. ఆ రోజు అమ్మవారికి వెన్న ముద్దలు నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ. 5 రకాల సద్దులను నైవేద్యంగా ఇస్తారు. పెరుగన్నం సద్ది, చింతపండు పులిహోర సద్ది, నిమ్మకాయ సద్ది, కొబ్బరి సద్ది, నువ్వుల సద్ది నైవేద్యంగా సమర్పిస్తారు. తంగెడు బొమ్మ శివుని ముద్దుల బొమ్మ, నీ కొరకే పూజని తంగెడు బొమ్మ. కొమ్మ కొమ్మలో జన్మ పూల పున్నమివమ్మ, నిన్ను కొల్లిచి తరించే ఆడబిడ్డ జన్మ. కొమ్మలో జన్మ పూల పున్నమివమ్మ, నిన్ను కొల్లిచి తరించే ఆడబిడ్డ జన్మ. పొంగిండే అలుగు నిండుగా తెచ్చావె గునుగు పండుగ. ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ, నీ కొరకే పూచెనె తంగెడు బొమ్మ. ఆ ఏనుగు మీద తీగకుంటే ఏడెత్తుల మల్లెలు, ఆ పొద్దు పొడుపె చెట్టుకుంటే ఎర్రని మందారలు, ఆ పువ్వులన్నీ ఒక్కటైతే బతుకమ్మ నవ్వులు. ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, నీ కొరకే పూజెనె తంగెడు బొమ్మ. ఎన్నెల చెరువులో పూతబడితే అల్లి పూల నవ్వులు, అరే ఎండిని ఎగజల్లినట్టు గునుగు పూల గుంపులు, అవి పుట్ల కొద్ది చీరలాయ బంగారు బొమ్మకు. ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, నీ కొరకే పూచెనె తంగెడు బొమ్మ. కొమ్మ కొమ్మలో జన్మ పూల పున్నమివమ్మ, నిన్ను కొలిచి తరించే ఆడబిడ్డ జన్మ. श्री त्रिवेणी स्कूल की तरफ से आप सबको नवरात्रि की हार्दिक शुभकामनाएं। मेरा नाम अमृता है। मैं इस पाठशाला में पढ़ाती हूँ बच्चों को। आज की इस नवरात्रि के उपलक्ष्य पे मैं प्रथमतः एक स्तोत्र का पाठ बोलना चाहती हूँ।
सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नवरात्रि 9 दिनों का उत्सव है। यहाँ पे बहुत सारे विविध प्रकार के से पूजा की जाती है। औरतें ज़्यादातर महिलाओं को इसमें बहुत ज़्यादा स्थान दिया जाता है। 9 दिनों के लिए 9 दुर्गाओं का पूजा की जाती है। अलग अलग तरह के 9 रूपों की पूजा इन दिनों में की जाती है। उसके बारे में मैं बोलना चाहती हूँ। प्रथमं शैलपुत्री च द्वितीया ब्रह्मचारिणी तृतीया चंद्रघंटेति कुष्मांडेति चतुर्थकं पंचमं स्कंदमातेति षष्ठं कात्यायनीति च सप्तमं महाकालयात्री च महागौरीत चाष्टमं नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिताः। अब हम इन 9 दुर्गा रूपों के बारे में एक एक से जानेंगे। मेरे साथ मेरे सहपाठी हैं, वह आपको इसके बारे में सूचित करेंगे। तो स्टार्ट करते हैं, शुरुआत करते हैं शैलपुत्री माता से। తలకు ఓసుకున్నట్టు సందమావా ఓ సందమావా అలికి ఉన్న వాకిళ్ళు సందమావా పడుసు పిల్ల నవ్వినట్టు సందమావా ఓ సందమావా పరుసుకున్న ముగ్గుల్లో సందమావా పిల్లల కోడోలే పల్లె తెరిసి జ్ఞాపకాల ముల్లె ఆడబిడ్డలా చూసి పావురంగ పూలు పూసి ఎలుగుతున్న కండ్లతోటి సందమావా ఓ సందమావా ఎదల తడిని నింపుకుంది సందమావా ఒక్కేసి పువ్వేసి డొల్ల వడబోసి శ్రీరామ రఘురామ తుమదీయలో రెండేసి పూలేసి డొల్ల వడబోసి శ్రీరామ రఘురామ తుమదీయలో ఏమి పూలో గాని ఎంత గుమగుమ శ్రీరామ రఘురామ తుమదీయలో పువ్వుల్ల విలువ తెలుపవేసలిగా శ్రీరామ రఘురామ తుమదీయలో పువ్వుకు పుట్టేడు కాయకు తట్టేడు కొమ్మకు కోసేడు ఎత్తెత్తు ముగురాల ఏడేడు బంగ్లాల గౌరమ్మ కూసున్న గత్తెలు ఏలేని సీతమ్మ కూసున్న సిరిసాపలేలేని గౌరీ కాటమరాయ పటువయ్య పూలు శ్రీలక్ష్మి నీ మహిమలో గౌరమ్మ చిత్రమై దోచనమ్మ గౌరమ్మ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బంధాలు కలిపేనే ఉయ్యాలో బాధల్ని బాపేనే ఉయ్యాలో గౌరమ్మకే పసుపు పూసే తంగెల్లో తిలకాము దిద్దేలు మందార పూలో గున్నాలు పెట్టేలు గునుగు గుమాడులో తాంబాల మంతోడి తామర పూలో అట్లా పూలే కట్టె చూడు ఉయ్యాలో సీతా జడ పూల సిగ్గే ఇయాలో పూలే మోసినట్ట చేతులల్ల పూలో అదుగుని చెట్టి మా బంగారు తల్లో ఎంగిలి పూల తోటి అయ్యేను పొదలో 9 రోజులు నిన్నేనే వలలో సప్పట్లు సప్పరాలు సత్తు ముద్దల్లో పుట్టింది సుగలో పెరిగింది సుగలో हिमालय की पुत्री होने के कारण माता रानी को शैल पुत्री कहा जाता है। धार्मिक मान्यताओं के अनुसार माँ शैल पुत्री की पूजा अर्चना करने से मान सम्मान में वृद्धि व उत्तम सेहत
प्राप्त होती है। माँ शैलपुत्री को सफ़ेद वस्त्र अति प्रिय है। मैं उषा जगन्नाथन दूसरे दिन के बारे में बताना चाहती हूँ। नवरात्रि के दूसरे दिन माँ दुर्गा की दूसरे स्वरूप ब्रह्मचारिणी की पूजा की जाती है। ब्रह्मा का अर्थ होता है तपस्या और चारिणी का अर्थ होता है आचरण करने वाली। मेरा नाम प्रवलिका। नवरात्रि के तीसरे दिन में माँ के तृतीय स्वरूप माता चंद्रघंटा की पूजा अर्चित की जाती है। धार्मिक मान्यताओं के अनुसार माता चंद्रघंटा को राक्षसों में वध करने वाले जाते हैं। मेरा नाम बीना। मैं नवरात्रि के चौथे दिन के बारे में वर्णन करने जा रही हूँ। नवरात्रि में चौथे दिन देवी को कुष्मांडा के रूप में पूजा जाता है। अपनी मंद हल्की हंसी के द्वारा अंड यानी ब्रह्मांड को उत्पन्न करने के कारण इस देवी को कुष्मांडा नाम से जाना जाता है। धन्यवाद। मेरा नाम नवीना है। मैं आज नवरात्रि की 5वें दिन की विशेषता के बारे में वर्णन करना चाहती हूँ। पहाड़ों पर रहकर सांसारिक जीवन में नव चेतना करने का निर्माण करने वाली स्कंद माता। नवरात्रि में 5वें दिन इनकी पूजा की जाती है। कहते हैं कि इनकी कृपा से मूढ़ भी ज्ञानी हो जाते हैं। धन्यवाद। मैं भवानी। नवरात्रि के छठे दिन माँ कात्यायनी की वर्णन करने चाहती हूँ। नवरात्रि में छठे दिन माँ कात्यायनी की पूजा की जाती है। इनकी उपासना और आराधना से भक्तों को बड़ी आसानी से अर्थ धर्म काम और मोक्ष चारों फलों की प्राप्ति होती है। नवरात्रि का 7वां दिन माँ कालरात्रि को समर्पित होता है। इस दिन माँ कालरात्रि की पूजा अर्चना का विधान है। माँ कालरात्रि का शरीर अंधकार की तरह काला है, बाल लंबे और बिखरे हैं, गले में बिजली की तरह चमकती माला और हाथ में माँ के 4 हाथ हैं। धन्यवाद। अब मैं आपको 8वें और 9वें दिन के बारे में बोलना चाहती हूँ। 8वें दिन महागौरी की पूजा की जाती है। यह विधि विधान से महागौरी का पूजा अर्चना की जाती है, सौंदर्य प्राप्ति के लिए की जाती है। माता के इस स्वरूप को अन्नपूर्णा, ऐश्वर्य प्रदायिनी और चैतन्यमय भी कहा जाता है। और 9वें दिन महानवमी के दिन विधि विधान से माँ सिद्धिदात्री की पूजा अर्चना की जाती है। इससे रोग शोक से मुक्ति मिलती है और समस्त कष्टों का निवारण होता है। माता का ये स्वरूप आभा मंडल से युक्त होता है। यह पूजा, ये नवरात्रि के सब 9 दिन हम स्त्रियों के लिए बहुत ज़्यादा महत्वपूर्ण होते हैं। इन दिनों में हम माता से प्रार्थना करते हैं कि हमें हर शक्तियाँ प्रदान की जाएं, जिससे कि हमारा आयुष्य और हमारा जीवन सुखकर हो जाए। इसके साथ मैं आपको बोलना चाहती हूँ, मैं हम सब मेरे सहपाठियों के साथ मैं माता के यहाँ प्रार्थना करना चाहती हूँ कि अंतर्मुक्ता की शक्ति, पावर टू विड्रॉ, परखने की शक्ति, पावर टू डिसर्न, निर्णय लेने की शक्ति, पावर टू टॉलरेट, समाने की शक्ति, पावर टू एक्सेप्ट, समेटने की शक्ति, पावर टू लेट गो, सामना करने की शक्ति, पावर टू फेस, सहयोग की शक्ति, पावर टू कॉपरेट। All these emerge your 8 शक्तिज, destroy the evils, invoke your divinity। नवरात्रि की आप सबको बहुत बहुत కుడుకులముట్టే గౌరమ్మ కుడుకుల వెలిగే గౌరమ్మ కొన్నగంటి తాళు కోకలగంటి వనము నీవలంతా చిరుకల కొట్టే గౌరి నీ మేడంతా చిరుకల కొట్టే గౌరి గంధంలో పుట్టే గౌరమ్మ గంధంలో కలిగే గౌరమ్మ కొన్నగంటి తాళు కోకలగంటి వనము నీవలంతా చిరుకల కొట్టే గౌరి నీ మేడంతా చిరుకల కొట్టే గౌరి గౌరమ్మ ముష్కల వెలిగే గౌరమ్మ కొన్నగంటి తాళు కోకలగంటి వనము వనమంతా చిరుకలు కొట్టే గౌరి నీ మేడంతా చిరుకలు కొట్టే గౌరి పుష్కల పుట్టే గౌరమ్మ పుష్కల వెలిగే గౌరమ్మ కొన్నగంటి తాళు కోకలగంటి వనము నీ వనమంతా చిరుకలు కొట్టే గౌరి నీ మేడంతా చిరుకలు కొట్టే గౌరి కుంకుమల పుట్టే గౌరమ్మ కుంకుమ వెలిగే గౌరమ్మ కొన్నగంటి తాళు కోకలగంటి వనము వనమంతా చిరుకలు కొట్టే గౌరి నీ మేడంతా చిరుకలు కొట్టే గౌరి జరిగింది. 3 సార్ కరస్పాండెంట్ సార్
అలాగే చుబ్బపేట ప్రిన్సిపల్ అయినటువంటి శారదా మేడం, ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీవాణి మేడం, యోగేశ్వర్ మేడం, వీళ్ళందరూ కోఆర్డినేషన్తో మీరు ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్ చేశారు. బాగా 100% మీరు అవుట్పుట్ ఇచ్చారు. సో ఈ విషయం అయితే మేము 100% 110 మార్క్స్ ఇచ్చేస్తాము. సో మీరు దీని అడ్వాన్స్ మీరు గుర్తుంటే బాగుంటుందేమో చెప్పండి. మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకోండి చెప్పండి. సో వెయిట్ చేస్తున్నారా? గెస్ చేశారా మేడం? అట్లీస్ట్ గెస్ సంథింగ్ గెస్ అంటేనా? ట్రెడిషనల్ గెస్ చేశారు అవునా? ఇంకా నెక్స్ట్ ట్రెడిషనల్ గెస్ చేశారు ఎవరా? అక్కడ చర్య మేడం అంటున్నారు. ఇంకా భవానీ మేడం. ఇక్కడ సర్వనా చంపపేట చూడలేదు, ట్రెడిషనల్ అని చూసాము. అక్కడ ట్రెడిషనల్ గా తయారైన వాళ్ళని అలాగే కరెక్ట్ స్టెప్స్ ఒరిజినల్ స్టెప్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేయగలిగింది. అయితే మేము రివ్యూ చేయాలనుకుంటున్నాం. బెస్ట్ ట్రెడిషనల్ డ్రెస్ టాప్ టు బాటమ్ వచ్చేసి చెప్పేదా మేడం? బిగ్ బాస్ విన్నర్ లాగా చేస్తున్నారు సార్. బిగ్ బాస్ విన్నర్ ఆల్రెడీ అది సస్పెన్స్ మేడం. ఏం చేయాలి అర్థం కాదు. మీరు 3 పేర్లు చెప్పారు, నేనైతే 5 పేర్లు అనుకుంటున్నాను. 3 గిఫ్ట్లు ఉన్నాయి కదా. కాకపోతే ట్రెడిషనల్ గా 3 పేరుతున్నారు, శర్లి మేడము, భవానీ మేడం అండ్ ఇట్స్ కరెక్ట్. భవానీ మేడం చంపపేట నుంచి ట్రెడిషనల్ డ్రెస్ లో ఆమెకి ప్రజెంట్ నుంచి వాస్తవంగా మీ ఇద్దరికి ముందే గెస్ట్ చేశారు, వాళ్ళు జడ్జి కూడా చెప్పేశారు. బట్ మీరు కూడా చాలా ఫాస్ట్ మాట్లాడే ముందు మీరు గెస్ట్ చేసేసారు. బాగా రావాల్సింది కోరుతున్నాను. బాగా మేడంకి సిటీ విజన్ తరఫు నుంచి వచ్చినట్టు గిఫ్ట్ ని డైరెక్టర్ చూపిస్తారు సార్. టాప్ టు బాటమ్ కరెక్ట్ డాన్స్ చేశారు. ప్రతి పాట డాన్స్ చేశారు, ప్రతి గాయం చూసినాము. బాగా చాలా బాగా అసలు ఊహించలేదు. జడ్జి కూడా చెప్పేసాడు సింపుల్ గా. జడ్జి కూడా అన్నోన్ పర్సన్ అండి. మళ్ళీ మీరు అనుకున్న స్కూల్ నుంచి మేము అన్నోన్ పర్సన్స్ పెట్టాము. అన్నోన్ పర్సన్స్ ఇద్దరు పెట్టి అబ్జర్వ్ చేయించి చెప్పాము. వాళ్ళు చెప్పారు ఎవరు ఆ టీచర్ ఎవరు, భవానీ మేడం ఎవరు, శైలి మేడం లేదు. సో అంతగా భావించద్దు. అండ్ బెస్ట్ డాన్స్ మాత్రం వచ్చేసి మీరు గెస్ చేసినట్టు కాదండి, పాలి గారు. డైరెక్టర్ సునీల్ సార్ సార్. First, I'd like to thank Shivani ma'am for winning the program and like you have given us the chance to play as well as to receive 2 prizes from Champapet. I'd like to thank Yogeshwari ma'am and her team. I'd like to thank all the directors, apart from Gordon Reddy sir, even Director Sunil sir. I'd like to thank very much. I'd like to thank all the Champapet staff members from bottom of the heart. You danced gracefully, so thank you very much. So as Yogeshwari ma'am said, even rain proved that. So I'd like to thank all the Sarvanagar staff members. Thank you for your best performances and all. So preparation of Batkama, dancing, singing, at the last Antyakshari and all. So thank you very much. It's a beautiful and memorable event at the second day of Batkama celebrations. Thank you very much. Thank you one and all. And thank you sub-staff for their work and all. Thank you drivers, ayas, attenders, PTs, everybody. Thank you very much. 2 బ్రాంచెస్ కలిసి ఫుల్ ధూమ్గా చేశారు.
టీచర్సే కాదు, ఇక్కడ పిల్లలు, ప్రిన్సిపల్ మ్యామ్ కూడా అందరూ కలిసి ఒక్క దగ్గర అయ్యి మస్తుగా డాన్స్ చేస్తారు. మరి చూస్తున్నారు కదా, అందరూ కలర్ఫుల్గా ఉన్నారు. మరి మీరు కూడా ఇలానే కలర్ఫుల్గా కనిపించాలి అంటే మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మమ్మల్ని పిలవండి, ఆహ్వానించండి. మీ బతుకమ్మ పండుగల్ని, సందర్భాలని ఎలా జరుపుకుంటున్నారో, ఎలా ధూమ్గా చేసుకుంటున్నారో మరి మాకు కూడా తెలిపొచ్చు. మాకే కాదండి, సిటీ విజన్ ప్రేక్షకులు అందరూ మీ పండుగ ఎలా జరుపుకుంటున్నారని చూసుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి, మరి మమ్మల్ని ఆహ్వానించండి. అంటిల్ దెన్ బాయ్.